నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే వచ్చే నెలలోనే గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్ష ప్రిలిమ్స్. పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలను జూన్ 9న నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థులు మాత్రం పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారు. ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లు, పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారు వేల సంఖ్యలో గ్రూప్ 1 అభ్యర్థులుగా ఉన్నారు. వీళ్ళందరూ ఎన్నికల విధుల్లో పాల్గొనడంతో స్క్రీనింగ్ పరీక్షలకు ప్రిపేర్ కాలేదని చెప్తున్నారు. మరోపక్క యూనివర్సిటీలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు కూడా మరో 2 నెలలైన సమయం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై టీఎస్పీఎస్సీ అధికారులను సంప్రదించి వినతి పత్రాలను అందజేస్తామని అభ్యర్థులు చెప్తున్నారు. ఈ రోజు నుంచి టెట్ హాల్ టికెట్ల డౌన్లోడింగ్. ఈ నెల 20 నుంచి జూన్ 2 వరకు టెట్ నిర్వహించనున్నారు. తొలిసారిగా ఆన్లైన్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈ రోజు నుంచి టీశాట్లో టెట్పై మెలకువలు, టెట్ అభ్యర్థులకు ప్రిపరేషన్ మెలకువలు తెలిపేందుకు బుధవారం నుంచి టీశాట్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నట్లు సంస్థ సీఈఓ చెప్పారు. బుధవారం నుంచి ఉదయం 11 నుంచి 12 గంటల వరకు సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తారు. ఈ నెల 15న సైకాలజీ, 16న టీచింగ్ మెథడ్స్, 17న తెలుగు, 18న ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులపై ప్రసారాలు ఉంటాయని తెలిపారు. సందేహాల నివృత్తికి ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ నంబర్లలో సంప్రదిస్తే వాళ్ళు క్లియర్ చేస్తారు. సివిల్స్ గ్రూప్ 1 కోచింగ్కు గ్రాండ్ టెస్ట్ని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 12 సెంటర్లలో నిర్వహణ. ఒకవేళ టెస్టులకు అటెండ్ కావాలంటే ఈ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. దోస్తుకు 20 నుంచి వెబ్ ఆప్షన్లు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తులు విద్యార్థులు ఈ నెల 20 నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ తెలిపారు. ఈ నెల 30 వరకు గడువు ఉంటుంది. గతంలో 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ప్రకటించారు. కాకపోతే కళాశాల యాజమాన్యాలు వినతి మేరకు ఇవి సవరించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రాండ్ టెస్టులు ఈ డేట్లు ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆఫ్లైన్ గ్రాండ్ టెస్టులు 18, 20 ఈ డేట్లు ఉన్నాయి. సివిల్స్ ప్రిలిమ్స్ ఆఫ్లైన్ గ్రాండ్ టెస్టులు హైదరాబాద్, సైదాబాద్లో ఈ డేట్లలో ఉంటాయి. వెబ్సైట్లో మనం రిజిస్టర్ కావాలి. ఇందాక వెబ్సైట్ చెప్పినాం కదా అది. ఇక టెట్ అభ్యర్థులకు టీశాట్ మెలకువలు ఇది ఇందాక చూసినాం కదా. ఈ నంబర్లలో సంప్రదించి డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. ఈరోజు సిపి గెట్ నోటిఫికేషన్ మన స్టేట్లో ఉన్న యూనివర్సిటీలలో పీజీ చేయడానికి నోటిఫికేషన్ ఇస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదల చేస్తారు. జూన్లో పరీక్షల నిర్వహణ. గురుకులాల ప్రవేశ ఫలితాలు విడుదల. రేపటి నుంచి సీట్ల కేటాయింపు. ఇంటర్, డిగ్రీ కోర్సులకు కౌన్సిలింగ్. అమరావతి నుంచి ఏపీ. ఈ విధంగా రిజల్ట్స్ వచ్చినాయి. ఏపీ ఆర్జేసీ ఫలితాల విడుదల. కార్పొరేట్ కాలేజీలో ప్రభుత్వ విద్యార్థులకు ప్రవేశాలు. సిద్దిపేట తెలంగాణ నుంచి కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో 2024-25 అకాడమిక్ ఇయర్కి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ సంఘము శాఖ తెలిపింది. 10th 7 GPA ఆపై సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ అభ్యర్థులు అంటే ఆల్మోస్ట్ అందరు ఉన్నారు. ప్రభుత్వం, జిల్లా పరిషత్, నవోదయ, ఆదర్శ, ఎయిడెడ్, బెస్ట్ అవైలబుల్ బడులు, కేజీబీవి గురుకులాల్లో చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 15 నుంచి 30 తేదీలోగా తెలంగాణ ఈపాస్ CGG.gov.in దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఐఐటి చదువులపై పెరుగుతున్న ఆసక్తి. జేఈఈ అడ్వాన్స్లకు 1.91 lakhs దరఖాస్తులు. ఏటా పెరుగుతున్న అప్లికేషన్లు. చాలామంది మెయిన్స్ దగ్గరికే ఆగిపోతున్నారు. ఇంకొంతమంది అడ్వాన్స్ కూడా వెళ్తున్నారు. 24న ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఏపీ నుంచి. ఈ నెల 24న ఉదయం 9:30 నుంచి 12:45 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. వెబ్సైట్ BSc APGOV.in హాల్ టికెట్లు ఉంటాయి. డౌన్లోడ్ చేసుకోండి. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా 65 ITIలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా చేస్తున్నారు. 20న ఎప్సెట్ 2024 ఫలితాలు. ముగిసిన ప్రాథమిక కీపై అభ్యంతరాల గడువు. ఎక్స్పర్ట్ కమిటీ పరిశీలన అనంతరం ఫైనల్కి విడుదల. గత ఏడాది 2374 అభ్యంతరాలు వచ్చినాయి. అన్నీ అయిపోతే 20న రిజల్ట్స్ ఇస్తారు. 10వ తరగతి టాపర్కు DKS 5 లక్షల బహుమతి. బెంగళూరు నుంచి 625కి 625 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ అంకితకి
మొత్తం 5 లక్షల బహుమతి ఇచ్చారు. చాలా సంతోషం. నోటీస్ బోర్డు విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు THSTIలో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్టులు. దీనికి లాస్ట్ డేటు ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 23/5. వాకిన్లు ఉన్నాయి అహ్మదాబాద్లో ప్రాజెక్టు సైంటిస్టులు. దీనికి లాస్ట్ డేట్ ఇంటర్వ్యూ తేదీ 21/5. వెబ్సైటు NIOH హాల్ బాలనగర్లో అప్రెంటిస్లు. ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్లు ఉన్నాయి, ITI ట్రేడ్లు. అర్హత సంబంధిత విభాగంలో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్. ఇంటర్వ్యూలు May 23-24 వెబ్సైట్ ఇది. దీంట్లో అప్లై చేసుకుని మనము ఇంటర్వ్యూకు పోవాల్సి ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్స్ MSc B&CB ప్రోగ్రాము, బయో ఇన్ఫర్మేటిక్స్, కంప్యూటేషనల్ బయాలజీలో అప్లికేషన్లు 10th June లాస్ట్ డేట్. AP ITI అడ్మిషన్లు ఉన్నాయి మనకు. దీనికి కూడా 10th లాస్ట్ డేట్ ఉంది. వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే గ్రాండ్యూర్, వైభవం, బడాయి, ఇంప్రెసివ్నెస్, బ్రిలియన్స్. సినోనిమ్స్, యాంటోనిమ్స్ సింప్లిసిటీ, మోడెస్టీ. తెలుగు కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. హైదరాబాద్లోని చారిత్రక తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల అంటే ఈవినింగ్ కాలేజ్లో వివిధ తెలుగు కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలుగు భాషా సాహిత్యాల్లో PDC, ప్రీ డిగ్రీ కోర్సు, BA లాంగ్వేజెస్, MA లాంగ్వేజెస్ కోర్సులు నిర్వహిస్తున్నారు. కోర్సులు చదివిన వారు తెలుగు భాషా పండితులుగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా, అధికారులుగా, పాత్రికేయులుగా స్థిరపడ్డారు. 10th పాస్ అయిన వాళ్ళు 2 ఏళ్ల PDC కోర్సుకు అర్హులు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు BA లాంగ్వేజెస్తో డిగ్రీ ఆన్లైన్ విధానాల దోస్తు ద్వారా ప్రవేశం పొందొచ్చు. తెలుగు ద్వితీయ భాషగా డిగ్రీ పాస్ అయిన వారు MA లాంగ్వేజెస్కు అర్హులు. పూర్తి వివరాలకు ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రవేశాలకు అవకాశం. ఈ నెల 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల గడువు. దరఖాస్తు ఇట్లా చేసుకోవాలి. ఇంటర్లో చేరేందుకు TS ఆన్లైన్ లేదా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 10thలో వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్లైన్ ధ్రువపత్రాలతో ఇంటర్నెట్లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.tsmodelschools.com ద్వారా తెలుసుకోవచ్చు. ఇంటర్లో ప్రవేశం పొందిన బాలికలకు మాత్రమే వసతి గృహం సౌకర్యం ఉంటుంది, అంటే హాస్టల్ ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు. రిజర్వేషన్ ఇట్లున్నాయి. SCలకు 50%, STలకు 10%, BCలకు 29%, దివ్యాంగులకు 3%, గర్ల్స్కి 33%, EWSకి 10%, OCలకు 36% సీట్లు ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని గ్రూపులు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ కాలేజీల్లో ప్రవేశాలకు అప్లికేషన్లు లాస్ట్ డేట్ 18 ఉంది. EMRS ఈ నెల 22న ఉదయం 9 గంటలకు కౌన్సిలింగ్ ఉంటుంది. బీకామ్తో ఎక్కువ మంది బీకామ్కి వెళ్ళిపోతున్నారు డిగ్రీ అడ్మిషన్లలో. ప్రవేశ సమయం సన్నద్ధతతో విజయం. జూనియర్ కాలేజీలో విద్యార్థుల చేరికపై దృష్టి. గవర్నమెంట్ కాలేజీలో ఏమేమి వసతులు ఉన్నాయనేది ఇచ్చారు. ఒత్తిడి లేని విద్య అందిస్తారంట. ప్రవేశాల పెంపునకు కసరత్తు. ప్రభుత్వ అనుబంధ రంగాల నుంచే పోటీ అధికమని ఇచ్చారు. RDF కాలేజీల్లో వృత్తి విద్యా కోర్సులు ఏపీ నుంచి. అచ్యుతపాయ్ వనిత, RDF వనిత, అచ్యుతపాయ్ జూనియర్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి వృత్తి విద్యా కోర్సులను ప్రారంభిస్తున్నారు. 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. MLT, MPHW, ANM, ET అండ్ CSE కోర్సులను ప్రారంభించారు. వీటికి 2 సంవత్సరాల వ్యవధి ఉంటుంది. పూర్తి వివరాలకు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. విజయభవ పూర్తి సిలబస్తో EBSET 16 నుంచి 21 వరకు పరీక్ష. ఇంటర్ మార్కులకు 25% వెయిటేజ్. ఏపీ నుంచి ప్రవేశాలు కల్పించే కోర్సులు ఇంజనీరింగ్, బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్, BSc హార్టికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్, ఫార్మాడీ. పరీక్ష విధానం EAP సెట్ ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు. మొత్తం 180 క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్లు ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటలు. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇంజనీరింగ్ మార్కులకు టైంపు మ్యాథ్స్కి 80, ఫిజిక్స్కి 40, కెమిస్ట్రీకి 40, అగ్రికల్చర్ ఫార్మసీకి వస్తే బాటనీ 40, జియాలజీ 40, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. పరీక్ష తేదీలు May 16, 17 మెడికల్ విభాగానికి అయితే. ఇంజనీరింగ్ విభాగానికి 18, 19, 20, 21 డేట్లు గుర్తుపెట్టుకోండి. ITIలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ఏపీ నుంచి. ఇందాక చూసినాం. లాస్ట్ డేట్ June 10 ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్లు ఉంటాయి. 10th క్లాస్ అడ్వాన్స్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు జారీ. BSc AP.inలో చూడవచ్చు. వృత్తి విద్యా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం ఇందాక చూసింది.
ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. ఇంటర్ ప్రవేశాలకు వెళ్ళాయి ఏపీ నుంచి. ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత తొందరగా మనకు సీట్లు దొరుకుతాయి, లేదు అంటే సీట్లు దొరికాయి. ఐటీఐలో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు, ఇది కూడా ఏపీ అయిపోయింది, ఇది తెలంగాణ నుంచి. లాస్ట్ డేట్ జూన్ 10. ఏపీ వెబ్సైట్కి 3,61,000 చిల్లర దరఖాస్తులు, 16 నుంచి 23 వరకు పరీక్షలు ఇందాక చూసినాం. వెబ్సైటే sets.apschi.gov.in ఆల్ టికెట్లు ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే ఈ నంబర్లలో సంప్రదించవచ్చు, లేదంటే హెల్ప్ డెస్క్ మెయిల్ ఐడి ద్వారా కూడా సంప్రదించవచ్చు. ప్రవేశాల ప్రారంభం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీల శాఖ, దీంట్లో పీజీ డిఆర్డిఎం రెగ్యులర్ ప్రోగ్రాము జూన్ 5 వరకు డేట్ ఎక్స్టెండ్ చేసిరు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఎంఆర్ పోస్టులు, దీనికి లాస్ట్ డేటు 27/5. శిక్షణ ప్రారంభం 2024 నవంబర్లో ఉంటుంది. వెబ్సైట్ జాయిన్ ఇండియన్ నేవీ gov.in. డిఆర్డిఓ చెస్ హైదరాబాద్లో 24 అప్రెంటిస్లు. విభాగాలు గ్రాడ్యుయేట్ డిగ్రీ టెక్నీషియన్, దీనికి లాస్ట్ డేట్ 11/5 నుంచి అప్లికేషన్లు స్టార్ట్ అయితే ప్రకటన వెలువడిన 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. డిఆర్డిఓ gov.in. డిఆర్డిఓ భారత వాయుసేనలో అగ్నివేర్ పోస్టులు మ్యూజిషియన్ నిన్న కూడా చూసినాం. ఖాళీన భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన అవివాహిత పురుష మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ 22/5, లాస్ట్ డేటు 5/6. వెబ్సైట్ అగ్నిపత్ వాయు CDAC.in. నైపర్లో పీజీ పిహెచ్డి ఎం ఫార్మసీ పిహెచ్డి ప్రోగ్రాంలు, జేఈ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం. పీజీ పిహెచ్డిలో చేరిన విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫార్మా రంగంలో కెరీర్ అవకాశాలు ఇట్లుంటాయి. లాస్ట్ డేట్ మే 24. వెబ్సైటు ఇది నైపర్ గోవాతి AC.in. స్మార్ట్గా చదివి అందుబాటులో ఎన్నో పుస్తకాలు, చిన్నారులు, యువతకు ఉపయుక్తం. క్లౌడ్ స్టోరేజ్ నుంచి లిటరసీ క్లౌడ్ ORG స్టోరీస్ నుంచి ఇది, లేదు అంటే NDL నేషనల్ డిజిటల్ లైబ్రరీ, ఇది కూడా చూడవచ్చు. కేజీ నుంచి పీజీ వరకు అన్ని బుక్స్ PDF రూపంలో ఉంటాయి, ఇవి వాడుకోండి. ఇకపోతే 10th ఇంటర్ తర్వాత వాట్స్ నెక్స్ట్ అని సైన్స్ గ్రూపుల కోసం ఇచ్చారు. సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఉన్నాయి, ఇవి కొన్ని సంస్థలు. కాకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఇట్లుంటాయి, బైపీసీ మెడిసిన్ ఇవి ఉంటాయి మనం చదువుకోవాలంటే. ఇవి ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.